చందమామ కథ. మంత్రగాడు. అనగనగా జీవ అనే ఒక కుర్రాడు పశువుల్ని కాసుకుని బతుకుతూ ఉండేవాడు. అతడి హస్తవాసి మంచిదని, అతడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది. జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన గురవి ఉండేది. దాంతో అతడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్టుండేది. ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి అతని చుట్టూ మూగేది. అందరూ వచ్చి, జీవా, మరొక్కసారి పిల్లన గురవి వాయించవు అని బతిమిలాడి వినేవాళ్లు. ఈ సంగతి 10 మైళ్ల దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుడి చెవుల్లో పడింది. ఆ శ్రీమంతుడికి పెద్ద గోవుల మంద ఉన్నది. గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా. అందుకని నాణ్యమైన గోవు ఏ దేశంలో ఉన్నా సరే కొని తీరేవాడు. తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి అతన్ని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు. జీవ తన సంరక్షణలో ఆ శ్రీమంతుడి గోవులను డొక్క వెలితి లేకుండా మేపేవాడు. రోజు దగ్గరుండి దాణా పెట్టించేవాడు. ప్రవహించే నీటిలో రోజు వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు. 1000 కన్నులతో ఆవులను కనిపెట్టుకుంటూ ఉండేవాడు. వాటిని అతడు పేరు పేరున పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు. అలివేణి రావే అంటే వెల్లావు పరిగెత్తుకుని వచ్చేది. ఆణిముత్యమా రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది. ఇట్లానే బట్టలావు, నల్లావు, పోట్లావు అన్ని అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి. ఉదయం లేగలను విడవగానే జీవ వాటిని మైదానానికి తీసుకుపోయి మేతకు వదిలేవాడు. తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవ తన ఆవుల మందను తోలాల్సిన అవసరం లేదు. చేతిలోని పిల్లన గురవితో సంజ్ఞ చేస్తాడు. అవి జీవా మనసు కనిపెట్టి అతని ఇష్ట ప్రకారం నడుచుకుంటాయి. రోజు వాటిని మేతకు వదిలి జీవ ఒక చెట్టుకి కూర్చొని హాయిగా పిల్లన గురవి ఊదుకుంటూ ఉంటాడు. అతడు పాడుతూ ఉంటే ఆవులు మోరలెత్తి వింటూ ఉంటాయి. పొద్దు దిగిపోగానే జీవ గిలిగిలి 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 అని ఊదేవాడు. ఎక్కడికెక్కడ మేస్తూ ఉన్న ఆవులు వచ్చేసి అతని చుట్టూ మూగేవి. ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన్ని కూడా జీవ మురళి ఊదేవాడు. ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి. ఒక రోజున జీవ గోవులను బీడి మీదకి వదిలి చెట్టు మీద కూర్చొని ఉండగా అక్కడికి బందిపోటు దొంగల గుంపు వచ్చి పడింది. అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడు ఈ కన్ను కుట్టింది. వీటిని మన మకాంకి మళ్లించండోయ్ అని అనుచరులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత తోలినా, బెదిరించినా, కొట్టినా, మరేమి చేసినా ఆవులు కదల్లేదు, మెదల్లేదు. పోరా పిచ్చివాడా అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒకసారి మెడ ఎత్తి చూసి మళ్లీ తల ఉంచుకొని వాటి మానాన విమేయసాగినాయి. ఈ సంగతి వాళ్లు పోయి నాయకుడితో చెప్పగా అతడు ఉగ్రుడై, ఓరి వాజమ్మల్లారా, ఇంతేనా మీ తెలివి? వీటిని ఎవడో మంత్రంతో కట్టేసి ఉంటాడు. ఆ మంత్రగాన్ని పట్టి తీసుకురండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు. అనుచరులు వణికిపోతూ తలొక మూలకు పరిగెత్తారు. వాళ్లలో తెలివైన ఒకడు మటుకు దూరంగా పోలేదు. నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కుని ఉండాలి అని నిశ్చయించి చెరువులో ఉండే తొప్పలు, పొదలు, చిట్టడవులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. ఇప్పుడింతమంది దొంగలను ఎదిరించడం ఎవరి తరం? అందులోనూ జీవా వంటి ఒక్క కుర్రాడి వల్ల అవుతుందా? చేసేది లేక జీవా మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కుని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చప్పుడు పసిగట్టి మొరిగింది. అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాని పట్టేశాడు. జీవాన్ని తీసుకువెళ్లి నాయకుడిదిరి పెట్టగానే అతడు కత్తి ఝుళిపిస్తూ, అరే మాతో రారా, మంత్రం విప్పేసి మందను మరలించు, లేకుంటే ఖబర్దార్ అంటూ భయపెట్టాడు. పుట్టెడు దుఃఖంతో జీవ పిల్లన గురవి ఊదుకుంటూ తన గోవుల మందను దొంగల
గోపాల మకాంకి మరలించాడు. అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డులోకి తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశారు. దొంగలు మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోతుండగా ఇంతలో ఒక చిత్రం జరిగింది. అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చొని మామూలు పిల్లను గ్రోవి ఊదుకుంటున్నాడు. అతడు గిలిగిలి 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 అని పాడగానే దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలుపులు తెంపి వేసుకున్నాయి, గోడలు పడగొట్టినాయి, జీవా చుట్టూ మూగి పాట వినసాగినాయి. ఇది చూసి దొంగలందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవా, వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద ఆగిపడినాయి. అందరూ నిశ్చేష్టులయ్యారు. దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై, ఓ ఈ పిల్లవాడా, నువ్వు సామాన్యుడు కావు, నిజంగానే మంత్రగాడివే, ఆ గోపాలకృష్ణుడివే. నీ చేతిలోంది ఒట్టి పిల్లన గ్రోవి కాదు, ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే. మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు, మరెన్నడూ ఇలాంటి పని చేయబోము, బుద్ధి వచ్చింది, మన్నించు అంటూ వేడుకొన్నాడు. నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియలేదు. అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు వదిలిందే చాలనుకుని మళ్లీ తన మందను మరలించుకుని ఇంటికి చేరుకున్నాడు.